సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరం పేరు చెప్పగానే ఎక్కువ మంది మదిలో మెదిలేటువంటిది కనకదుర్గమ్మ గుడి తర్వాత భవానీ ఐలాండ్ గురించి. భవానీ ఐలాండ్లో ఎలాంటి అట్రాక్షన్స్ ఉన్నాయి? భవానీ ఐలాండ్ని ఫ్యూచరిస్టిక్గా చూస్తే హవాయ్ ఐలాండ్స్ తరహాలో డెవలప్ చేయొచ్చు అనేటువంటి చర్చలు కూడా గతంలో జరిగినాయి. కానీ అటువంటి ప్రయత్నాలు ఏమీ జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొకసారి ఏపీలో ముఖ్యంగా అమరావతి రీజియన్లో టూరిజం ప్రాజెక్టులపైన దృష్టి పెడుతుంది. ఈ క్రమంలోనే భవానీ ఐలాండ్ రూపురేఖల మార్పు పైన విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. అసలు 5 ఏళ్ల క్రితం, అంటే గత 5 ఏళ్లుగా నిర్లక్ష్యపు నీడల ఫలితంగా టూరిజం కోసం ఏర్పాటు చేసినటువంటి అనేక వ్యవస్థలు ఇక్కడ దెబ్బతిన్నాయనేటువంటి విమర్శలు ఉన్నాయి. సో 5 ఏళ్ల క్రితం అసలు టూరిజం పరంగా చూస్తే భవానీ ఐలాండ్ కానీ కృష్ణానది పరిసర ప్రాంతాలు, ప్రకాశం బ్యారేజ్ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. అప్పట్లో చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి ఏపీ గవర్నమెంట్ రాష్ట్ర విభజన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగానే ఇక్కడ పెద్ద ఎత్తున టూరిజంని ప్రమోట్ చేసింది. ఆ క్రమంలోనే ఆంధ్ర హవాయిగా దీన్ని ప్రొజెక్ట్ చేయాలి భవానీ ఐలాండ్ అని భావించింది. ఇక్కడ భారీ పార్క్ని ఏర్పాటు చేశారు. అలానే వాటర్ బోటింగ్, వాటర్ గేమ్స్కి సంబంధించినటువంటి జోన్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం అలానే ఉంది. అయితే మెయింటెనెన్స్ లోపం వలన చాలా వరకు ప్రయాణికులు, ముఖ్యంగా పర్యాటకుల రాకపోకలు తగ్గాయనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం భవానీ ఐలాండ్ రూపురేఖలను పూర్తిగా మార్చేటువంటి మరొక సమగ్ర ప్రణాళికను తీసుకొచ్చింది. అటు విజయవాడతో కలుపుకుని, ఇటు అమరావతితో కలుపుకుని మధ్యలో కృష్ణానదిలో ఉన్నటువంటి 133 ఎకరాల సువిశాలమైనటువంటి విస్తీర్ణంలో ఉన్న భవానీ ఐలాండ్ భూముల్లో పెద్ద ఎత్తున పార్కులు ఏర్పాటు చేసేటువంటి ప్రణాళికల్ని ఏపీ గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ పక్షాన చేపట్టబోతుంది. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఓవరాల్గా ఇది భవానీ ఐలాండ్కి సంబంధించినటువంటి దృశ్య రూపం అయితే దీన్ని మొత్తాన్ని కూడా పర్యాటక పరంగా ఒక పెద్ద వేదికగా మార్చేటువంటి ప్రయత్నాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మొత్తం ఈ టూరిజం పరంగా ఇవి ప్లస్ దీంతోపాటు విజయవాడ నగరంలో ఉన్నటువంటి కొన్ని భూములు కలిపి దాదాపు 720 ఎకరాల వరకు భూముల డెవలప్మెంట్, అంటే పూర్తిగా టూరిజం ప్రాజెక్ట్ కింద ఇది కన్వర్ట్ చేయబోతున్నారు. ఈ టూరిజం ప్రాజెక్ట్లో చేయబోయేటువంటి అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చూస్తే కనుక 720 ఎకరాల్లో భారీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇది ఇక్కడ కాదు, దేశ విదేశాల్లో కూడా అంత పెద్ద టూరిజం జోన్ని డెవలప్ చేసినటువంటి భారీ పార్కులు లేవు అనేటువంటి విశ్లేషణ వినిపిస్తుంది. సో ప్రాజెక్టు పరంగా చూస్తే ఇది పూర్తిగా సిబిడి ఆర్కిటెక్ట్స్కి, స్టూడియో పిఓడి డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థలకి దీని రీడిజైనింగ్కి సంబంధించి ఏ విధంగా చేయాలి, ఎటువంటి ఎమ్యూనిటీస్ ఇవ్వాలనేటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి టూరిజం శాఖ ఇప్పటికే అధ్యయనాలకు ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 27,42,566 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్లో ఉండేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలని ఒకసారి గ్రాఫిక్ ప్రజెంటేషన్ రూపంలో ఏ విధంగా చేయబోతున్నారో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఇది భవానీ ఐలాండ్కి సంబంధించి ఒక నమూనా చిత్రాన్ని తయారు చేసినట్టే గ్రాఫిక్ ప్రజెంటేషన్, ఒక మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి అనేది రీక్రియేట్ అనే దాని మీద చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణపరమైన అంశాలు అలానే పబ్లిక్ స్పేసెస్ని దృష్టిలో పెట్టుకుని దీనికి ఒక డిజైన్ తయారు చేశారు. 40 మిలియన్ల విజిటర్లు వచ్చేటువంటి 3.38 స్క్వేర్ కిలోమీటర్స్ న్యూయార్క్ సెంట్రల్ పార్క్, సెంటోసా సింగపూరు, ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా స్టాక్ హోమ్, ఈ మోడల్స్ అన్నింటినీ అధ్యయనం చేస్తూ 5 టైమ్స్ వాటికంటే పెద్దదైనటువంటి సెంట్రల్ పార్క్ని ఇక్కడ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేశారు. ఈ దృశ్యంలో మనకు క్లియర్ కనిపిస్తుంది. ఇటుపక్కన ఉన్నది అమరావతి నగరం, అటుపక్కన ఉన్నది విజయవాడ నగరం, మధ్యలో గ్రీన్ కలర్ ఫీల్డ్స్ అన్నీ కూడా భవానీ ఐలాండ్స్. ఆ ద్వీపాలన్నింటినీ కూడా అటు రాబోయేటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డుకి దగ్గరలో వచ్చే విధంగా, సీడ్ యాక్సిస్ అంటే గవర్నమెంట్ కాంప్లెక్స్లు ఏవైతే డెవలప్ చేయబోతున్నారో అక్కడ ఈ ఐలాండ్స్ని డెవలప్ చేస్తారు. నంబర్ ఆఫ్ ఐలాండ్స్ చాలా ఉన్నాయి. ఇది వరల్డ్ క్లాస్ డెస్టినేషన్గా మార్చాలంటే ఏం చేయాలి, ఈ అంశంపైనే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఫర్ ద రివర్ ఫర్ ద పబ్లిక్ అనేటువంటి నినాదంతో దీన్ని కొత్త రూపురేఖలు ఫస్ట్ ఫేజ్లో భవానీ ఐలాండ్ ప్రకాశం బ్యారేజ్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ఏరియాస్ని మొత్తాన్ని కూడా డెవలప్ చేయబోతున్నారు. దాన్ని ఒక స్పెషల్ రిక్రియేషన్ జోన్గా తయారు చేయబోతున్నారు. వాటర్ ఫ్రంట్లు, రాబోయేటువంటి వరద లెవెల్స్ని దృష్టిలో ఉంచుకుని, అంటే మ్యాక్సిమం కృష్ణానది మ్యాక్సిమం లెవెల్లో వరద వచ్చినప్పుడు భవానీ ఐలాండ్ ఎంత మునుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని తీర ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా డెవలప్ చేస్తారు. పూర్తిగా గ్రీనరీతో, గ్రీన్ బెల్ట్లతో ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో చూస్తున్నటువంటి 12 కిలోమీటర్ల స్ట్రెచ్లో దీన్ని డెవలప్ చేయబోతున్నారు. ఇది ఫస్ట్ ఫేజ్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా రకాలు, అంటే బోటింగ్ షికార్లు కావచ్చు, ఈ ఎకో అగ్రికల్చర్ జోన్, ఎందుకంటే అక్కడ బొటానికల్ గార్డెన్స్, అక్కడ బయోడైవర్సిటీ కూడా చాలా ముఖ్యమైనది భవానీ ఐలాండ్కి సంబంధించి. మొత్తం కెనాల్ సిస్టమ్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా దాన్ని తయారు చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన తయారు చేశారు. పబ్లిక్ పూల్స్, యాంఫీ థియేటర్స్,
వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి స్పేస్ ఇది భవానీ ఐలాండ్. న్యూ గేట్వే డెవలప్ చేస్తారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని వాటర్ ఫ్రంట్ ఫుడ్ కోర్ట్స్ డెవలప్ చేయబోతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రతిపాదనల రూపంలో రాష్ట్ర పర్యాటక శాఖకి ఇస్తున్నారు. దీనిపైన పెద్ద పెద్ద సంస్థలు L&T లాంటి సంస్థలు కూడా దీనిపైన వర్క్ చేస్తున్నాయి. గ్రీనరీకి సంబంధించి ఫ్లోరా అండ్ ఫ్యూనా అంటారు కదా, సో అక్కడ ఉన్నటువంటి బొటానికల్ అంశాలని అంటే అటు జీవ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఫారెస్ట్ ఎఫెక్ట్ ఉండేటువంటి స్కై వాక్వేలు, కెనోపీలు అన్నిటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ట్రెక్కింగ్ జోన్ కింద డెవలప్ చేయాలి, వాకింగ్ జోన్ కింద డెవలప్ చేయాలి. వీటన్నిటిని పిల్లలకి సంబంధించినటువంటి రిక్రియేషన్ జోన్స్ని కూడా ఇందులో పెద్ద ఎత్తున ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఇది అమరావతి నగరానికి సంబంధం, అంటే అమరావతి నగరానికి సంబంధించి గేట్వే కాంప్లెక్స్ వైపు వచ్చేటువంటి వైపు ఉండదు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి విజయవాడ నగరానికి చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రదేశం అవుతుంది. విజయవాడ నుంచి బోటింగ్లో వెళ్ళొచ్చు. అవతల వైపు అమరావతి డెవలప్ అయిన తర్వాత అవతల వైపు నుంచి ఇక్కడ జెట్టీల ద్వారా ప్రయాణం చేయడానికి కూడా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఎక్కువగా విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలువలని, ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్కి చుట్టుపక్కల దాదాపు 5-6 ప్రధానమైనటువంటి కాలువలు ఉంటాయి. అదేవిధంగా అమరావతి ఎగువన వచ్చేటువంటి అమరావతికి కూడా కెనాల్ సిస్టమ్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అందుకనే బ్లూ గ్రీన్ సిటీగా అమరావతిని పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక స్ట్రాటజిక్ కెనాల్ ట్రావెలింగ్ సిస్టమ్ని, వ్యవస్థని ఇక్కడ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రకృతికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటూనే ఈ ప్రాజెక్ట్ని ఫుల్ గ్రీన్ ప్రాజెక్ట్ కింద ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. సో ఫ్లడ్ లెవెల్స్ వచ్చినా, వెట్లాండ్స్ మునిగిపోయేటువంటి పరిస్థితులు వచ్చినా ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేలాగా ఈ ప్రాజెక్ట్ని తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. యోగా పెవిలియన్లతో పాటు వివిధ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకసారి ఈ ఓవరాల్గా ప్రాజెక్టుకి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవైతే, అంటే ఈ గ్రాఫిక్ ప్రజెంటేషన్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ కంపెనీలు తయారు చేసినటువంటి డిజైన్స్ ఇవి అధ్యయనం చేస్తున్నాయి. అలానే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ బ్లాక్కి కనెక్ట్ అయ్యేటువంటి ప్రదేశాలని ఏ విధంగా బ్యూటిఫై చేయాలి, ఆ రెండు కూడా. ఎందుకంటే అమరావతిలో కూడా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చాలా పెద్ద ఎత్తున సింగపూర్ కంపెనీలతో టైప్ అయ్యి చేయబోతుంది. సో ఆ రెండింటికి ఇంటర్ కనెక్టివిటీ ఉండేలాగే డిజైన్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఆ ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకునే ఈ నమూనాలన్నింటినీ రూపొందించారు. అతిపెద్ద క్రీడా స్టేడియము, అక్కడ సివిక్ ఎబిలిటీస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. న్యాచురల్ ఓపెన్ స్పేసెస్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రోడ్డు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ను కూడా అక్కడ ప్రొజెక్ట్ చేయబోతున్నారు. సో ఇది అమరావతి వ్యూ పార్క్. ఇందులో ఒక ఫ్లాగ్ పార్క్ అనేది, ఒక భారీ ఫ్లాగ్ పార్క్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇది న్యూయార్క్లో ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ పార్క్ అంటే చాలా పెద్ద పార్క్ అవుతుంది అనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. సో సైక్లింగ్ జోన్స్ అన్నీ రిక్రియేషన్ పరంగా చూస్తే ఎటువంటి సౌకర్యాలు ఈ ఆధునిక జీవన విధానంలో ఆరోగ్యపరంగా మనం కోరుకుంటామో ప్రకృతి ఒడిలో, ముఖ్యంగా కృష్ణానది ఒడిలో ఉండేటువంటి ఈ ద్వీపాల్లో డెవలప్ చేయడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో బ్రిడ్జిల్ని డెవలప్ చేయడం వల్ల రాకపోకలు పెద్ద ఎత్తున జరుగుతాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక కాంపోజిట్ ప్లాన్ని తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసింది. సో అమరావతికి సంబంధించి భవానీ అండ్ నైబరింగ్ ఐలాండ్స్ అన్నిటిని కూడా అమరావతి, విజయవాడ, ముఖ్యంగా అమరావతి విజయవాడ గేట్వే ప్రాజెక్ట్ కింద దీన్ని ప్రొజెక్ట్ చేస్తోంది ఏపీ టూరిజం డిపార్ట్మెంట్. సో ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సంకేతాల మేరకు దీనిపైన ఒక పెద్ద ప్రణాళికనే తయారు చేసింది. ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ని ఫ్లాగ్ పార్క్ అని చెప్తున్నటువంటి ప్రాజెక్టు విషయం చూస్తే కనుక 150 ఎకరాల్లో దీన్ని డెవలప్ చేయబోతున్నారు. L&T సంస్థకి దీన్ని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సూచనలు. ఎందుకంటే ప్రతిష్టాత్మకమైనటువంటి అనేక నిర్మాణాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో L&T సంస్థ చేస్తుంది. ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఐకానిక్ టవర్స్కి సంబంధించి గతంలో L&Tకి షాపూర్జీ, పల్లోంజీకి సంబంధించినటువంటి కంపెనీలకే ఈ కాంట్రాక్ట్లు ఇచ్చారు. అదే తరహాలో ఈసారి కూడా L&Tకే ఇచ్చే అవకాశం ఉందనేటువంటి సమాచారం వస్తుంది. సో ఇప్పుడు భవానీ ఐలాండ్కి సంబంధించినటువంటి ఈ భారీ ఫ్లాగ్ పార్క్ నిర్మాణ నమూనా బాధ్యతలను కూడా L&T సంస్థకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. సో ఈ పార్క్ డిజైన్కి సంబంధించి కూడా అనేక ఆకర్షణలు ఉంటాయి. భారీ జెండాని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి డిజైన్లు ఇవన్నీ ప్రపోజల్స్, అంటే ఇంకా ప్రతిపాదనల రూపంలో ఉన్నాయి. ఈ తరహాలో సెంట్రల్ పార్క్ ఎట్లయితే యుఎస్లో మనం చూస్తామో ఆ తరహాలో ఇక్కడ భారీ డిజైన్లు, జాతీయ జెండాతో రూపొందించేటువంటి డిజైన్లు ఉన్నాయి. ఈ నమూనాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం డిపార్ట్మెంట్కి ప్రతిపాదన రూపంలో పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టూరిజం శాఖ మంత్రి వీరందరి సమీక్ష తర్వాత ఫైనల్ అవుతాయి. ఫైనల్ అయిన తర్వాత ప్రాజెక్టుకి సంబంధించి ఫేజ్డ్ మేనర్లో ఏ విధంగా పనులు మొదలు పెట్టాలి,
రాబోయేటువంటి రోజుల్లో అన్నీ ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి రిక్రియేషన్ సెంటర్స్ కావచ్చు, ఫుడ్ కోర్ట్లు కావచ్చు, ఓవరాల్గా ఉన్నటువంటి అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇక్కడ ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయబోయేటువంటి ప్రణాళికల్లో విజయవాడ అమరావతి గేట్వే ప్రాజెక్ట్ అనేది ఒక భారీ ప్రాజెక్ట్ అవుతుంది. ఎందుకంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్లో అమరావతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుద్ది. అక్కడ కూడా టూరిజం జోన్ కింద, టూరిజం సిటీ కింద అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. దానికి కొనసాగింపుగా, ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి నగర భాగం అంతా కూడా విజయవాడ నగరం వైపు ఉంది కాబట్టి అమరావతికి అతి సమీపంలో విజయవాడ నగరమే ఉంటుంది. గుంటూరు కొంత దూరంలో ఉంటుంది. అమరావతిని విజయవాడతో కనెక్ట్ చేస్తే అమ్మవారి గుడికి వచ్చేటువంటి భక్తుల రాకపోకల దగ్గర నుంచి అమరావతికి సందర్శకుల తాకిడి కూడా పెద్ద ఎత్తున పెరుగుతుందనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి విజయవాడలో ఉన్నటువంటి కృష్ణానది తీరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక ప్రాజెక్ట్ 1, 2 అనేటువంటి పార్ట్స్ని అక్కడ కేటాయిస్తే కృష్ణా నదిలో ఏర్పాటు చేయబోయేటువంటి సీప్లేన్ల వ్యవస్థ, అలానే నదిలో ఉన్నటువంటి భవానీ ఐలాండ్కి సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు, వీటిని ప్రాజెక్ట్ 3, 4లో భాగంగా డెవలప్ చేయాలనేటువంటి మొత్తం 4 దశలుగా ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తారు. 4 ప్యాకేజీలుగా ఉండేటువంటి ప్రాజెక్ట్ని సమాంతరంగా అన్ని చోట్ల ఒకేసారి పనులు మొదలుపెట్టేలాగా ప్రణాళికలను సిద్ధం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఒక 3 నెలలుగా దీనిపైన కసరత్తు జరుగుతుంది, అధ్యయనం జరుగుతుంది. ఇప్పటికే డిజైన్లు కూడా బయటకు వచ్చినాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అమరావతి నగరానికి సంబంధించినటువంటి నిర్మాణ పరంపర మొదలయ్యి అక్కడ భవనాలు లేచేసరికి ఇక్కడ నుంచి టూరిజం అట్రాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వాలి. అలా ఇంటర్ కనెక్టివిటీ ఉంటేనే విజయవాడ నగరంతో అమరావతి నగరాన్ని అనుసంధానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే కృష్ణానది పైన నిర్మించబోయేటువంటి భారీ బ్రిడ్జ్లు, ఆల్రెడీ ఒక బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. వెస్ట్ బైపాస్ రోడ్లో భాగంగా జరిగినటువంటి నిర్మాణం అది. సో అక్కడి నుంచి ఇమ్మీడియట్గా రాకపోకలకు సంబంధించి అమరావతిలోకి నేరుగా వెళ్లేందుకు రాకపోకలకి అనుమతి ఇవ్వాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వీటితో పాటు దిగువన టూరిజం కింద ఒక బ్రిడ్జి, ఐకానిక్ బ్రిడ్జ్ మరొకటి కూడా రాబోతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే లోపే భవానీ ఐలాండ్ బ్యూటిఫికేషను, అమరావతితో విజయవాడ నగర అనుసంధానం, పర్యాటక పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వీటిపైనే ఏపీ సర్కారు ఫోకస్ పెడుతుంది. సో కృష్ణమ్మకి వచ్చేటువంటి వాళ్ళు, దుర్గమ్మను చూసేందుకు వచ్చేటువంటి భక్తుల్లో ఎక్కువ శాతం మందిని ఒక ఆకర్షణీయమైనటువంటి ప్రదేశంగా దీన్ని మలిస్తే కనుక వీరందరూ అమరావతి ప్రాంతంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బృహత్తర ప్రణాళికని 4P వెంచర్, అంటే పబ్లిక్, పీపుల్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి నినాదంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెళ్తుంది. అలానే సెంట్రల్లీ ఎయిడెడ్ స్కీమ్స్ను కూడా ఉపయోగించుకోవడం ద్వారా ఈ ప్రాజెక్టుకి నిధుల కొరత లేకుండా చూడాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఫైనాన్షియల్ బిడ్స్ పైన కానీ, ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అనేటువంటి అంచనాలపైన కానీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు కూడా కసరత్తు చేస్తున్నాయి. వీళ్ళు ఇవ్వబోయేటువంటి ప్రతిపాదనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.